హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఏంటి ఇంత సెక్యూర్గా ఉందనుకుంటున్నారా? ₹1,00,000 కదండి మనకి మాత్రం సెక్యూర్గా ఉండాలి. థంబ్నెయిల్లో చూసారు కదా, ₹1,00,000 సేవింగ్. అది ఇదే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది మనీ సేవింగ్ బ్యాంక్. ఇప్పుడు ఇదేంటంటే నేను ఇది తీసుకోమని చెప్పట్లేదు. ఇన్ కేస్ ఇది తీసుకుంటే మనం నిజంగా ₹1,00,000 సేవ్ చేయగలమా? సేవ్ చేయాలంటే అసలు ప్రాసెస్ ఏంటి కంప్లీట్గా నాకేమనిపించిందో అదైతే జెన్యూన్గా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఎలా ఉంటుందో చూద్దాము. తర్వాత దీంట్లో ఎలా సేవ్ చేయాలి, అది కాకుండా నేను ఫాలో అయ్యే కొన్ని సేవింగ్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఆ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు, గోల్డ్ సేవింగ్ కానీ మనీ సేవింగ్ కానీ నేను చాలా వీడియోస్ చేశాను. ఛాలెంజ్ లాగా, అంటే సేవింగ్ ఛాలెంజ్ లాగా పెట్టి అది ఫాలో అయ్యి మేము కూడా మంచిగా అమౌంట్ సేవ్ చేసామా కానీ చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు పాత వీడియోస్లో. వారానికి 2 days మాత్రమే సేవ్ చేసి అలా ఉన్నాయి కదా, ఆ టైప్లో. ఇప్పుడు ఏంటంటే ఇది అసలు 1,00,000 అంటే బాటలు కాదు కదండి. సేవింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి పూజా మల్టీ ఫ్యాషన్ వాళ్ళే పంపించారు. కస్టమైజేషన్కి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ తను పంపించింది. నేను ఆల్రెడీ కొలాబ్ చేశాను తనది. చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది మనకి. ఇది మీషోలో కూడా దొరుకుతుంది, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. పూజా మల్టీ ఫ్యాషన్ వాళ్ళదైతే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే కస్టమైజేషన్, ఇలాగ మనకి పేరు నేనైతే పల్లవి సేవింగ్ బ్యాంక్ అని చేయించుకున్నాను. ఇక్కడైతే మనకి ఇదంతా ఇలా నెంబర్స్ లాగా వస్తుంది. 500, 200, 100 ఇలా నెంబర్స్ లాగా ఇక్కడ బాక్స్లా ఉంది కదా, ఇలా కనిపిస్తుంది. ఈ పక్కన అయితే మనం ఇలా మన ఫోటో కానీ, ఫ్యామిలీ ఫోటో కానీ, పిల్లలది కానీ ఏదైనా ఎంచుకోవచ్చు. నేనేంటంటే ఈ సేవింగ్ నేనే తీసుకోవాలనుకుంటున్నాను. 1,00,000 సేవింగ్ ఛాలెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి కేవలం నా ఫోటో మాత్రమే వేయించాను, నా పేరే వేయించాను. పిల్లలకి ఆల్రెడీ కిడ్డీ బ్యాంక్స్ పూజ దగ్గరే తీసుకున్నాను. అవి వాళ్ళు చేసుకుంటున్నారని ఇంకా నేను వాళ్ళకి తీసుకోలేదన్నమాట. ఇంట్లో మనం ఇలాగా స్కెచ్ పెన్, క్రేయాన్ ఏదైనా సరే దాంతో డ్రాగ్ చేసేసుకోవాలి. మనం ఎంత వేసాం ఏంటనేది మనకు తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి సేవింగ్ చాలా అలవాటు, ఇష్టం కూడా. నేను రకరకాల సేవింగ్ ఛాలెంజెస్ నేనే పెట్టుకొని నేనే వాటిని బీట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ ఇయర్ 1,00,000 చేయాలని అనుకుంటున్నాను. ఇయర్ అనే కాదు, అసలు ఇది ఎన్ని రోజులు సేవ్ చేయగలం, అసలు అవుతుందా, ఇంపాసిబుల్లా అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో మనకి అడ్డంగాను నిలువుగాను బాక్సులు ఇచ్చారు కదా. నిలువుగా 16, అడ్డంగా 16 ఉన్నాయన్నమాట. మొత్తం 16 x 16 256 ఉన్నాయి. అంటే మనం రోజుకి 500 అంటే వేయలేం కదండి. ఎవరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు రోజుకి 500 అంటే వేయలేము. నెక్స్ట్ 200 కూడా ఉన్నాయి, 100 కూడా ఉన్నాయి. అసలు రోజు పెట్టుకొని వేసుకోవాలనుకుంటే డైలీ అమౌంట్ వచ్చేవాళ్ళు కానీ, ఎక్కువ అమౌంట్ చేతిలో ఉండేవాళ్ళు కానీ వేసుకోవచ్చు డైలీ. కాదు మనకు అంత అవ్వదు కాబట్టి, అవ్వలేని వాళ్ళైతే మనం 4 daysకి ఒకసారి లేదంటే 1 weekకి ఒకసారి అలాగా వేసుకోవచ్చు మన వీలుని బట్టి. అంటే 256 బాక్సులు ఉన్నాయి అక్కడ. ఈ గళ్ళు 256 ఉన్నాయి కాబట్టి మనం 256 రోజుల్లో ఫిల్ చేసేయచ్చు దీన్ని కావాలనుకుంటే. అంత మనకి సాధ్యపడదు కాబట్టి 365 రోజులు మనం 1 yearలో ఎంతవరకు సేవ్ చేయగలుగుతామో అంతవరకే సేవ్ చేస్తాము. మ్యాక్సిమం ఈ గళ్ళన్నీ డార్క్ చేసేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చూడగానే అనిపిస్తుంది, అయ్యో నేను 2 సేవ్ చేశాను, ఇంకా చేయాలని అనిపిస్తుంది, క్యూరియాసిటీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ క్లోజ్ అయిపోయేసరికి ఇంకా కొంచెమే ఉంది కదా, ఇవి కూడా చేద్దామని అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఇదైతే బెస్ట్ అనిపించింది నాకు. సేవింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా సేవ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది కాస్ట్ వచ్చేసి కస్టమైజేషన్కి కాస్ట్ డీటెయిల్స్ నేను అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. మీరు కావాలంటే మీషోలో కూడా తీసుకోవచ్చు. ఎంత బాగుంటుందో లేదో నాకు తెలీదు. కాకపోతే ఇక్కడ స్కెచ్ కానీ ఏదైనా చెరిపేదంటే బాగుంది అనిపించింది. క్రేయాన్ పెట్టేస్తే ఇది నేను ఇక్కడ మార్కర్ పెట్టిన తర్వాత ఇలా చెప్తుంటే అసలు రావట్లేదు. ఇన్కేస్ 1,00,000 అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అప్పుడు నెంబర్స్ కనిపించకపోతే ఇబ్బంది కదా. అందుకని పెట్టినా కానీ రఫ్ చేసుకునేలాగా ఏదైనా ఉంటే పెట్టుకుంటే బాగుంది అనిపించింది నాకు. అయిపోయిన అమౌంట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మరి డైలీ వేయలేని వాళ్ళు వారానికి ఒకసారి 500 చొప్పున వేయచ్చు. లేదంటే మనకి
మనీ నేను అయితే ఎలా చేస్తానంటే చాలా వరకు సేవింగ్ అనేసరికి ఫస్ట్ ఫుడ్ మానేసేయడం. ఫుడ్ దగ్గరికే చాలామంది ఖర్చులు తగ్గించాలంటే ఫుడ్ కంట్రోల్ చేసేయాలి, ఫుడ్ తగ్గించాలనుకుంటారు. అసలు మెయిన్ సేవింగ్ దగ్గర ఫుడ్ అస్సలు తగ్గించకూడదు. ఎందుకంటే ఫుడ్ తగ్గిస్తే దాంట్లో మనకి ఫుడ్ తగ్గించామనుకోండి హెల్తీగా ఉండము. మనం దాచిన డబ్బా అంతా పట్టుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్స్కే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫుడ్లో ఎప్పుడు తగ్గించి సేవ్ చేయకూడదు. నా వరకు ఎప్పుడు నేను అదే అనుకుంటాను. మరి సేవింగ్ ఎప్పుడు వచ్చే డబ్బులనే ఇప్పుడు 100 రూపీస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు 10,000 వచ్చాయనుకోండి, కొంతమంది 10,000 వచ్చిన వాళ్ళు కూడా సేవ్ చేస్తారు. కొంతమంది 20,000 30,000 వచ్చినా కూడా సేవ్ చేయలేరు. ఏంటంటే సేవ్ చేయాలనేది ఫస్ట్ మన బుర్రలో ఉండాలి. మనం సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సేవ్ అయితే చేస్తాము. నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటంటే సేవ్ చేయడానికి నేను అవాయిడ్ చేసుకునే ఏంటంటే ముఖ్యంగా ఒకవేళ మా వారు ఎంప్లాయే, మేము స్టేట్ ఎంప్లాయీ కాబట్టి మేము షిఫ్ట్ అవుతూ ఉంటాము. రెంట్ హౌస్లు, సొంత ఇల్లు చాలా బాగుంటుంది. కానీ రెంట్ హౌస్ వచ్చేసరికి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండి 10,000 12,000 15,000 అలా ఉన్నవి కూడా ఉంటాయి. కానీ రెంట్ హౌస్లో మనకి కొంచెం తక్కువ వచ్చేది మనం తగ్గించగలిగే బడ్జెట్లో ఏదైనా తగ్గించగలమంటే అది రెంటే. దాంట్లో తగ్గించుకోవచ్చు. దాంట్లో తగ్గిస్తే మనం కొంచెం అది అమౌంట్ తీసి సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్యాస్ ఎక్కువగా వాడేయకుండా ఇప్పుడు 1 మంత్ వచ్చేది 1 మంత్ 15 డేస్ 1 మంత్ 10 డేస్ వచ్చేలాగా వెంటనే వంట చేసేసి త్వరగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అక్కడ పెట్టేసి వచ్చి టీవీ చూడడం లేదంటే వేరే పని చేయడం చేస్తుంటే గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోద్ది. రిపీటెడ్గా వేయించుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల ఒక బండ వేయించుకునే బదులు 2 నెలలకు ఒకసారి వేయించుకుంటే 1 నెల గ్యాస్ సేవ్ చేస్తున్నట్టు అవుతుంది. ఆ డబ్బులు మిగులుతాయి. ఈవెన్ కరెంట్ బిల్ కూడా అంతే. ఎక్కువగా మనం సమ్మర్లో అయితేనేమో ఏసీ వాడతాం, వింటర్లో అయితే గ్రీజర్స్ హీటర్స్ ఇలా వాడతాం కదా. వాటిని ఎంతవరకు జస్ట్ అప్పటికప్పుడే యూజ్ చేసి అప్పటికప్పుడే అంటే హీటర్ పెట్టామనుకోండి వెంటనే అది కొంచెం వేడైతే సరిపోద్ది కదా, మర్చిపోకుండా ఎక్కువ మర్చిపోతూ ఉంటాం. లేదంటే వాటర్ దగ్గర మనకి మోటార్ వేసి మర్చిపోతుంటాం, నీళ్ళు పడిపోతుంటాయి, మోటార్ రన్ అయిపోతుంది. అలాగే మనకి కరెంట్ బిల్ పెరుగుతుంది. దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ గ్రాసరీస్లో మెయిన్ కొంచెం ఎక్కువ తెచ్చుకొని బయట ఫుడ్ తగ్గించుకుంటే చాలా వరకు సేవ్ చేసుకోగలం. బయటకు వెళ్ళేసరికి కొంచెం వీకెండ్ వచ్చేసరికి బయట ఫుడ్స్ తినాలనిపిస్తుంది కదా, అలాంటివి ముందే బంద్ చేసేసుకోవాలి. ఏదైనా సరే నేనైతే పిల్లలకి స్నాక్స్ ఇంట్లో పెట్టడానికే ట్రై చేస్తాను. కొంతమంది అయితే నేను రీసెంట్గా ఒకరిని చూశాను, డైలీ మా బాబుకి స్నాక్సే 100 రూపీస్ 200 రూపీస్ ఖర్చు అవుతుంది అనేసి అన్నారు. అంత ఖర్చు ఎందుకు అవుద్దో నాకు తెలీదు. స్నాక్స్ పెట్టేస్తారు, తర్వాత ఏమో ఫుడ్ తినట్లేదు, అన్నం తినట్లేదు మా పిల్లలు అంటారు. స్నాక్స్ పెడితే పిల్లలు అసలు అన్నం సరిగ్గా తినరు. అన్నం లంచ్ టైంకి ముందు ఒక 1 అవర్ ముందు కానీ వాళ్ళకి అన్నం పెట్టే ముందు ఒక 1 అవర్ ముందు స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ పెడితే అస్సలు తినరు. మా పిల్లలకి స్నాక్స్ నేను ఇంట్లో చేసినవో లేదా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రమే ఇస్తాను. ఎప్పుడైనా బయట తేవాలి అంటే బిస్కెట్స్ చాక్లెట్స్ చాలా తక్కువ. స్వీట్స్ కూడా ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు కానీ ఏమైనా పంపించినప్పుడు కానీ మేము స్వీట్స్ తీసుకుంటాం. కానీ ఇంట్లో నేనైతే స్వీట్స్ చేసిన బెల్లంతో చేసేవి అవి చేస్తుంటాను. మొన్న నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మరమరాల లడ్డూలు చిన్నవి ఇంతంత సైజు సూపర్ మార్కెట్లో చూసాను. అవి 10 or 12 పీసెస్ ఉన్నాయన్నమాట ఒక ప్యాకెట్లో వచ్చి. అది ఒక ప్యాకెట్ వచ్చి 45 రూపీస్. ఇంత సైజు ఉన్నది. మొన్న నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంత లడ్డు చేశాను నేను మరమరాలతో బెల్లం వేసి. ఒక రోజు చేస్తే నాకు 3 days వచ్చాయన్నమాట పిల్లలకి స్నాక్స్ లాగా. ఒక్కటి కూడా పూర్తిగా తినలేకపోతే కట్ చేసి పెట్టాను. తర్వాత అదే మరమరాలతో నేను హాట్ మిక్చర్ లాగా చేశాను. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కొంచెం పల్లీలు వేసి కొంచెం మసాలా ఇవన్నీ వేస్తే చాట్లాగా అవుతుంది. అలా అంటే ఒక్క మరమరాల ప్యాకెట్ ఇంత ఉంటుంది. నియర్లీ అది 50 రూపీస్ అనుకుంటా. దాంట్లో 5 kgs వస్తాయి. ఆ 5 kgs మరమరాలతో మనం ఇంచుమించు 10 days వరకు స్నాక్స్ పెట్టవచ్చు. వాళ్ళకి మార్చి ఇదే అని కాదు, పల్లీలు తెచ్చి చిక్కీ చేయొచ్చు. ఏంటంటే నేను బయట స్నాక్స్ ఎంత కాస్టో చూడండి. ఒక చిన్ని ప్యాకెట్ ఇంత లడ్డూలు ఉన్నాయి. అవి అసలు బెల్లంతో చేస్తారో షుగర్ వేస్తారో తెలియదు. 45 రూపీస్ అంటే చూడండి, ఒక 50 రూపీస్కి మనం మరమరాలు తెచ్చుకుంటే అదే స్నాక్స్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. బెల్లం మనం ఇంట్లోనే యాడ్ చేస్తాం కాబట్టి
మెయిన్ స్నాక్స్ మాత్రం బయట తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకుంటే డబ్బులు చాలా అయితే చాలా పిల్లలకి స్నాక్స్కి పెట్టే డబ్బులు ఎవ్రీడే 100 రూపీస్ అనుకోండి, పర్ మంత్ ఎంత అవుతుంది? 3000 అయిపోతుంది. అలా కాకుండా నా 3000లో ఒక 1000, 1500 మనం గ్రాసరీలో అంటే కిరాణా తెచ్చుకున్నప్పుడే మనం స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి తెచ్చేసి పెట్టేసుకుంటే ఈ మిగిలిన డబ్బులంతా సేవ్. పిల్లలు హెల్తీగా ఉంటారు. మెయిన్ ఏంటంటే హాస్పిటల్స్ బిల్స్ తగ్గుతాయి. మనం బయట ఫుడ్ పెడితే వాళ్ళకి హెల్తీగా ఉండరు. స్టొమక్ అప్సెట్ అవ్వడం, కడుపులో నొప్పులు రావడం, నెక్స్ట్ జ్వరం, దగ్గు, ముఖ్యంగా దగ్గు, ఫ్లమ్ ఎక్కువ పట్టేస్తుంది. బిస్కెట్స్, చాక్లెట్స్ తింటే అప్పుడు బాగానే ఉంటారు, తర్వాత మళ్ళీ బాగుండరు. తర్వాత నుంచి హాస్పిటల్కి వెళ్ళడం, ఈ బిల్స్ ఇవన్నీ కూడా మనకి సేవే అవుతాయి. ఇది ఒక్క నెలలో తెలీదు, రిపీటెడ్గా చేస్తూ ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సేవ్ చేసేటప్పుడు నేను చాలా వరకు ఫోన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చాలా యాప్స్ ఉంటాయి కదా, ఫోన్లో షాపింగ్ యాప్స్ ఉంటే తీసేసేయండి. తీసేసి ఏదో ఒక్కటి బాగా ఇష్టమైన యాప్, కొంచెం బాగుంటుంది, చాలామందికి మీషో నచ్చుతుంది, కొంతమంది మిత్ర, కొంతమందికి అజియో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏదో ఒకటి రీజనబుల్గా వస్తాయి, దీంట్లో బాగుంటాయి అని మనకి ఏదో ఒకటి అనిపిస్తుంది కదా, ఆ యాప్ మాత్రమే ఉంచుకొని విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఓహో ఇది నచ్చింది అని కార్ట్లో పెట్టాక మళ్ళీ చూడండి, ఓకే ఇది కావాలి అవసరమే అని అనుకుంటాం కదా, మళ్ళీ చూడండి ఇంకొక రోజు ఉంచుదాం, 2 days తర్వాత కూడా మనకి ఆ వస్తువు కావాలనిపిస్తేనే కొనండి. నెక్స్ట్ ముఖ్యంగా నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్నే, నాకు ఇన్స్టాలో 100K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అలా అని నేను చాలామంది చాలా చూపిస్తున్నారు ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, అవన్నీ అయిపోయి కొనేసుకొని చేయడం వల్ల దానివల్ల కూడా చాలా డబ్బులు వేస్ట్, ఇంట్లో క్లట్టర్ ఎక్కువ అయిపోతుంది. దాంట్లో కూడా చాలా డబ్బులు అయితే సేవ్ చేయొచ్చు. ఎందుకంటే పర్ మంత్ ముఖ్యంగా డైరీ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫాలో అయ్యే అందరికీ తెలిసి నేను డైరీ మెయింటైన్ చేస్తాను. మనం ఏం కొన్నామో ఏంటో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ₹1 సహా రాసామనుకోండి, అది తర్వాత నెక్స్ట్ మంత్ చూసుకున్నప్పుడు ఓహో ఇది అవసరం లేదు, దీనికి ఖర్చు పెట్టాను అని అనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ ఆ పని చేయకుండా ఉంటాము. ఆ విధంగా కూడా మనం డబ్బులు సేవ్ చేస్తాము. ఈ విధంగా నేను చాలా వరకు కవర్ చేశాను. షాపింగ్ కూడా చెప్పాను. జ్యువెలరీ కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవన్నీ ఎక్కువ తీసుకోకుండా రీయూజ్ చేసే ఐటమ్స్ ఎక్కువ రీయూజ్ చేసి మనమే జ్యువెలరీ మేకింగ్ కానీ, వస్తువులు కానీ ఏమైనా చేసుకోవడం అలాంటివి చేస్తుంటే చాలా అయితే సేవ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఒకవేళ మనం ఇంట్లో ఉండి ఏమైనా ఎర్న్ చేసామనుకోండి, మన దగ్గర అలాగా మనీ ఉంటుంది కాబట్టి వచ్చే మనీలో ఫస్ట్ సేవింగ్కే పెట్టుకోండి. ఫస్ట్ సేవింగ్కి పెట్టుకున్న తర్వాతే మిగిలిన ఖర్చులు అయితే పెట్టుకోండి. ఖర్చులు ఎలాగా ఉంటాయి, నాకు తెలిసి సంపాదించడం ఎవరైనా సంపాదిస్తారు, అలా అయినా సంపాదించవచ్చు, కానీ సేవింగ్ చేయడము చాలా ఇంపార్టెంట్. సేవింగ్ చేసిన తర్వాత వచ్చే డబ్బుల్ని చూసుకున్నప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందో, మళ్ళీ ఆ సేవింగ్ చేయాలని అదొక పిచ్చిలాగా అయిపోతుంది అన్నమాట. నాకు బాగా అది నేనే ఎగ్జాంపుల్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ₹1,00,000 సేవ్ చేయడం అంటే మాటలేం కాదు. ఈ 1 lakh సేవ్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ ఎన్ని రోజులు పట్టింది, నేను ఎన్ని రోజులకి చేశాను అనేది ఖచ్చితంగా నేను వీడియో అయితే షేర్ చేస్తాను. ఈ ఇయర్లో నేను 1 lakh సేవింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి మర్చిపోయాను, మనకి ఎవరైనా హస్బెండ్ కానీ, చుట్టాలు కానీ, అమ్మ వాళ్ళు కానీ, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఇలా మనకి గిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా, డబ్బులు పెడుతూ ఉంటారు. అలాంటి డబ్బులు దేనికో దానికి వాడేయకుండా ఇలా సేవింగ్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి సేవింగ్ కానీ ఏదైనా బాక్స్ కానీ, డిబ్బి కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు మళ్ళీ దాంట్లోంచి అది మనం అస్సలు తీయకూడదు. పలానాది టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ఫినిష్ అయ్యే వరకు దాంట్లో ఆ డబ్బులు మనం వేసాము, ఇంకా అవి ఉన్నాయి కదా, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దాచాం కదా, అక్కడ ఉన్నాయి కదా అని అస్సలు అనుకోకూడదు. ఆ డబ్బులు ఎప్పుడైతే మనం దాంట్లో వేసేసామో ఇంకా మనవి కాదు, ఇంకా అవి సేవింగ్కి వెళ్ళిపోయి అలా అని కనుక అయితే ఖచ్చితంగా మనం అయితే సేవ్ చేస్తాము. నాకు తెలిసిన సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ సేవింగ్ బాక్స్ కనుక మీకు కావాలనుకుంటే పిల్లలకి ముఖ్యంగా గిఫ్ట్ చేయడానికి, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి వాళ్ళ నేమ్తో కస్టమైజేషన్, వాళ్ళ ఫోటోతో కస్టమైజేషన్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు సేవ్ చేయండి, వేరే వాళ్ళకి కూడా చెప్పి సేవ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇన్కేస్ మీకు ఏదైనా ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.